నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో ఆకుకూరలు ఎక్కువగా తినాలి అని చెప్తూ ఉంటారు కదా. సో వాటితో అంటే తోటకూర ఉంటుంది, మనకు బచ్చలి కూర, పాలకూర, గోంగూర, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఓన్లీ ఆకుకూర ఒకదాంతో చేసుకుంటే పిల్లలు ఎక్కువ మంది కూడా తినరు, ఎందుకంటే ఒక రకమైన దాంట్లో కొంచెం ఆ స్మెల్ ఉంటుంది, అంతగా ఇష్టపడరు అనమాట. అలా కాకుండా వాటిలో వాళ్ళకి ఇష్టమైన ఏమన్నా మనం వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా అంటే పూల్ మక్కని, తర్వాత ఇలాంటి సోయా చంక్స్ ఇలాంటివి యాడ్ చేస్తే హ్యాపీగా తినేస్తారు పిల్లలంటే పెద్దలు కూడా అనమాట. సో అలాంటి ఒక డిష్ నేను ఈరోజు చేస్తున్నాను, పాలకూర బేబీకార్న్ కర్రీ. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం పన్నీరే వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా బేబీకార్న్ కూడా హెల్త్కి మంచిది, వాటితో కూడా మనం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదేంటంటే రైస్కు తినొచ్చు, అలాగే చపాతీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో పాలకూర బేబీకార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని బేబీకార్న్ విడిగా ఉడికించుకుందాం, ఎందుకంటే మనకు ప్రాసెస్లో కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కొంచెం వాటర్ వేసేసుకుని దాంట్లో బేబీకార్న్ ముక్కలు, దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను, అంటే టేస్ట్ మనకు బాగా వస్తుంది. అలాగే కొద్దిగా ఉప్పు, ఆ ముక్కలకు కొంచెం పట్టుకోవడానికి. ఓకే, సో ఇది మూత పెట్టేసి ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోగా పాలకూర నేను బ్లాంచ్ చేశాను, అంటే వేడి నీళ్ళలో ఒకసారి అలా వేసి తీసేసేయాలి. సో ఇది పేస్ట్ చేసేసుకున్నాను. ఓకే, సో ఇది సరిపోతుంది. సో పేస్ట్ మనం ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ సరిపడా ఆయిల్, సో ఇది బేబీకార్న్తో చేసుకోవచ్చు, మష్రూమ్ కూడా వేసుకోవచ్చు, మనం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. రోటీతో తీసుకోవచ్చు, అలాగే రైస్తో కూడా కాంబినేషన్ బాగుంటుంది. దేనితోనైనా కాంబినేషన్ మనకు బాగా కుదురుతుంది. సో ముందుగా కొద్దిగా జీలకర్ర, మెథడ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మనకు, ఎందుకంటే ఒకటి పేస్ట్ ఒకటి చేసేసుకొని ఇక్కడ టమాటో పేస్ట్ కొంచెం నేను గ్రేవీ కొరకు వాడుతున్నాను, లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే స్మూత్గా నేను గ్రేవీలా ఉండాలని చెప్పేసి టమాటో కూడా పేస్ట్లా చేసి వాడుతున్నాను. ఓకే, జీలకర్ర ఒకటే సరిపోతుంది, అంటే మామూలుగా రెగ్యులర్గా మనం వేసుకున్నట్టు ఆవాలు అక్కర్లేదు, దీంట్లో ఓన్లీ జీలకర్ర అదొకటి సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇది కొంచెం ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే మనకు కొద్దిగా తొందరగా వేగిపోతాయి, టైం అనేది తక్కువ తీసుకుంటుంది. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం మనకు పచ్చి వాసన పోవాలి. సో
సో ఫ్లేమ్ ఎప్పుడు కూడా ఫుల్గా పెట్టుకోకూడదు, మాడిపోతూ ఉంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే అడుగు అంటుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి అలా అవుతుంది అనుకున్నప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. లేకపోతే బౌల్లోనే చాలామంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసేసి కలిపేస్తారు, అది వేసేస్తారు అన్నమాట. సో అది మగ్గేంత లోపల అంటే పచ్చివాసన పోయేంత లోపు ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది, అప్పుడు కమ్మగా వస్తుంది, అడుగు పట్టదు. దీంట్లో సరిపడా ఉప్పు, అంటే గ్రేవీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కారం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, వేసిన వెంటనే ఒకసారి అలా కలిపేసి టమాటో పేస్ట్, చాలామంది ఏంటంటే ఇలా టమాటో పేస్ట్ కంటే ముందు ఆ ముక్కలు వేసేసి వేయిస్తూ ఉంటారు, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా మనం విడిగా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ డిష్ మనకు అంటే ఎండింగ్ వచ్చేలోపు ఆ ముక్కలు ఉడికిపోతే వెంటనే దీంట్లో యాడ్ చేసేసుకుని మనం కలిపేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు అలా మగ్గిచ్చేస్తే మూత పెట్టేసి దీంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ ముక్కలకు బాగా పట్టేసేస్తాయి. కొంచెం ప్లానింగ్తో చేసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ టైంలో అంటే వేస్ట్ చేసుకోకుండా మనం కిచెన్లో ఫాస్ట్గా తక్కువ టైంలో మనం డిష్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోవాలి. దీంతో పాటుగానే ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఇక్కడ బ్లాంచ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర, అది కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఎంత పాలకూర వేసుకున్నాం మనం పేస్ట్ లాంటివి చేసుకున్నప్పుడు క్వాంటిటీ తగ్గిపోతుంది చాలా మటుకు. ఏ ఆకుకూర అయినా మనకు సేమ్. ఓకే, సో కొంచెం మసాలా ఘాట్లో రావాలి అనుకుంటే దీంట్లో కొద్దిమంది కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, కొంచెం మసాలా టైప్లో వస్తుంది, అది కూడా బాగుంటుంది. అంటే కొంచెం మసాలాలా రావాలి మనకు, మసాలా ఘాట్లో ఉండాలి అనుకుంటే మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనంటే మనం టొమాటో పేస్ట్లో తీసుకుంటున్నాను నేను. లైట్గా మనకి ఇక్కడ నూనె రిలీజ్ అవుతుంది కదా, సో దాని అర్థం మనకు ఆ టొమాటో పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందని అర్థం. సో ఏ డిష్కైనా సింపుల్ ఐడెంటిఫై అన్నమాట. మనకి ఆయిల్ రిలీజ్ చేస్తుంది అంటే మనకి అక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి సో ఇంకొంచెం మగ్గిచ్చేస్తే మనకు ఆ పాలకూర కూడా ఆ టొమాటో పేస్ట్లో కలిసిపోయి ఇందాక మనం వేసిన జీలకర్ర ధనియాల పొడి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసేస్తాయి. ఓకే, సో మూత పెట్టేసి ఇది 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. ఈలోగా మనకి ఇక్కడ ముక్కలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి, వాటర్ కూడా డ్రై కావచ్చింది. సో ఇది అయిపోయేలోపు అప్పటి వరకు దాన్ని కూడా పెట్టేసి ఎండింగ్లో రెండింటి కూడా యాడ్ చేసేసుకుంటాం. మనకు ఇంకా 2 నిమిషాలు మగ్గిచ్చేసామనుకోండి డిష్ రెడీ అయిపోతుంది. ఓకే, సో సింపుల్ అనమాట. ప్లానింగ్ అనేది ఇలా 2 స్టవ్లు ఉన్నప్పుడు మనకి 2 బర్నర్లు ఉంటాయి, ఇట్లా వాడేసుకోవచ్చు. ఓకే ఓకే, సో గ్రేవీ రెడీ అయిపోయింది, మన ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో ముక్కలు దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో పసుపు తర్వాత ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కలకు కూడా ఒక టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట, మనకు మరీ చప్పగా అనిపించకుండా. కాబట్టి నేను ఆ 2 వేసి ఉడికించాను. అంటే ఏమన్నా కూరలో మనం ముక్కలు ఉడికించే ముందు అలా వేసేసుకుంటుందంటే టేస్ట్ అనేది మనకు మెయింటైన్ అవుతుంది. పచ్చిమిరపకాయలు ఎండలో వేసుకుంటే కొంచెం ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది.
ఒక్కసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు, అంటే మనకు ఇందాక మనం ఉడికించుకొని వేసుకున్నాం కదా బేబీగా, వాటికి కూడా కొంచెం ఆ పాలకూరలో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఆగేద్దాం. ఓకే, 2 నిమిషాల పాటు మనం మగ్గించుకున్నాం కదా, చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. వేడివేడి అన్నం కానీ లేకపోతే వేడివేడిగా పుల్కాలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సైడ్లో కొంచెం పచ్చుల్లిపాయ. రైట్, రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. పైనండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా పాలకూర బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాలకూర బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, పాలకూర 2 కట్టలు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలకూర బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, బేబీ కార్న్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బ్లాండ్ చేసుకున్న పాలకూర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు, టమాటో ప్యూరీ, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బేబీ కార్న్, పచ్చిమిర్చి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర బేబీ కార్న్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసండి. హ్యాపీగా మీరు రైస్తో కానీ పుల్కతో కానీ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను, కీరా అలాగే చెర్రీ టమాటోతో. సో చాలా రకాల కార్వింగ్స్కి మనం ప్లేట్ గార్నిష్కి ఎక్కువగా యూజ్ చేసే వెజిటేబుల్స్లో కీరా ఉంటుంది, దాని తర్వాత క్యారెట్, బీట్రూట్, టొమాటో. సో చాలా తక్కువగా మనకు స్ప్రింగ్ ఆనియన్ ఇవి, బట్ మ్యాక్సిమం మనకు యూజ్ చేసేది కీరా ఎక్కువ వాడుతూ ఉంటాం. So round slices. మెయిన్గా ఇక్కడ హెడ్ వస్తుంది, సో కొంచెం చిన్న సైజులో బాడీ, మళ్ళీ కింద ఇక్కడ లెగ్స్ కొంచెం క్రాస్ పెడుతున్నాను. సో ఇది ఐస్ పెట్టడానికి. సో లెగ్స్ కొరకు ఓకే. సో ఇక్కడ వే షేప్లో కట్ చేస్తున్నాను.
సో ఇలా లెగ్ వచ్చేస్తుంది మనకి. నడుస్తున్నట్టుగా చూపిస్తున్నాం. దీంట్లో ఇంకొకటి చిన్నది, ఇది ఫ్రంట్ సైడ్ మనకు హ్యాండ్ లాగా చూపిస్తున్నాను. ఓకే, సో మనం ఎట్లా అంటే బాటసారి వెళ్తున్నప్పుడు అంటే పిక్స్లో చూపించేది ఏంది, ఇలా ఒక కర్రీకి చిన్న మూటలా కట్టేసుకుని ఫుడ్ అలా వెళ్తూ ఉంటారు కదా, సో అలా దీంట్లో చూపిస్తున్నాను నేను. ఇది స్ట్రైట్గా కర్ర, ఇది కొంచెం హ్యాండ్ ఇలా పైన వేసేసి ఇలా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ మూటలాగా చూపించడానికి చెర్రీ టొమాటో ఇక్కడ, ఓకే. సో అలాగే ఐ చూపించడానికి బ్రింజాల్లోంచి ఒక చిన్నగా రౌండ్ షేప్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చిన్నగా యాంటీనాస్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి కట్ చేసి పెట్టాను కదా, దాంట్లోంచి తీసుకుంటున్నాను. అలాగే ఇంకో దాంట్లోంచి రెండోది. చిన్న చిన్న డిజైన్స్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనం అనుకున్న ఫిగర్ అనేది నీట్గా వస్తుంది. చీమ అలా నడుచుకుంటూ ఫుడ్తో పాటు వెళ్తుందన్నమాట. అలా చూపిస్తున్నాం చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా. స్కూల్స్లో కానీ పిల్లలకు ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మనం ఈజీ డిజైన్ చేసిస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కూడా కావాల్సిన థీమ్ అనేది దొరుకుతుందన్నమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఎండాకాలంలో పెరుగు తోడుకోవడం మనకు తొందరగానే అవుతుంది, ఎందుకంటే వాతావరణం కొంచెం మనకు వేడివేడిగానే ఉంటుంది కాబట్టి. అలా తోడుకున్న పెరుగుని అంటే ఆ పూటకి వాడుకోకుండా మనం కొంచెం సాయంత్రం వరకు పెట్టేసుకుంటే కొంచెం పులుపు ఎక్కిపోతుంది. అలా ఎక్కకుండా ఉండాలంటే దాంట్లో ఒకటి పచ్చి కొబ్బరి ముక్కను మనం ఆ పెరుగులో తోడుకున్న తర్వాత మనం వేసి పెట్టేస్తే సాయంత్రం వరకు పెట్టుకున్న పులుపు రాకుండా ఉంటుందన్నమాట. అంటే కొంచెం పులుపు అవ్వకుండా మనకు సాయంత్రం వరకు కూడా కొంచెం కమ్మకమ్మగానే వస్తుంది. ఎందుకంటే మామూలు చలికాలంలో ఏంటంటే మనకి అప్పటి వరకు పెట్టిన వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి తేడా ఉండదు. మెయిన్గా ఏంటంటే కొంచెం వేడివేడిగా ఉన్న ఎండాకాలంలో ఆ పూటకి మనం ఆ పెరుగు వాడుకోకపోతే సాయంత్రం వరకు కొంచెం పులుస్తుంది అన్నమాట. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఈ కొబ్బరి ముక్క చిట్కాని మీరు పాటించండి. చూసారు కదా, చిన్న చిన్నగానే మనం స్లైసెస్తో తయారు చేసుకుంటే అందమైన బొమ్మలు అవి తయారవుతాయి. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో గుమ్మగుమ్మలాడుతూ పాలకూర బేబీ కార్న్ కర్రీ రెడీగా ఉంది.
సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. గ్రేవీ ఆ బేబీకాన్ కూడా అంటే మూత పెట్టేసి మనం కాసేపు మగ్గించాం కదా, ఒక 2 నిమిషాలు. ఈ పాలకూరలో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం టమాటో పులుపు ఇవన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. ఎండింగ్లో కొంచెం నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, ఆ ఘాటు బాగా తెలుస్తుంది. కొంచెం ఘాటుగా తగలాలి నాలుగుకి అనుకుంటే పచ్చిమిరపకాయలు. కొన్ని హోటల్స్లో మీరు రెస్టారెంట్కి పోయినప్పుడు మీకు ఎండింగ్లో అలా చేస్తారు కదా, అది షెఫ్ ఒక టెక్నిక్ అనమాట వాళ్ళకి. ఆ టేస్ట్ చేసేటప్పుడు మనకి లైట్ ఆ ఘాట్ అనేది తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. మీరు కూడా అంటే పర్ఫెక్ట్గా షెఫ్లా మీ ఇంట్లోనే మంచి మంచి రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇది మటుకు సూపర్గా ఉంది. బేబీకాన్ మీకు దొరికినప్పుడు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఈ పాలకూరతో కంపల్సరీగా ఇది ట్రై చేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్ట్ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.